కొండగట్టు ఆంజనేయ రుణం తీసుకున్న పవన్ కళ్యాణ్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ రుణం తీర్చుకున్నారన్నమాట. ధర్మసత్రము మూల వేతన క్షేత్రానికి 35 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చేటట్టు కృషి చేశారు. కొండగట్టు ఆంజనేయులు అంటే తనకు ఇష్టమని, ఆయన తనకు పునర్జన్మ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నమాట. గతంలో తన వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తగిలినప్పుడు తాను అలా బయటపడ్డానని ఎప్పటికీ తెలియదని, ఇది ముమ్మాటి కొండగట్టు ఆంజనేయ దయ్యని చెప్పుకుని వచ్చారు. అందుకే స్వామి పట్ల అపార భక్తిని, కృతజ్ఞత కనబరుస్తూ తన వంతు సేవ చేస్తున్నానని చెప్పారన్నమాట. జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో టీటీడీ నిధులు 35 కోట్లతో నిర్మించి తలపెట్టిన 96 గదుల ధర్మసత్ర భవన సముదాయంతో పాటు మూల విరమణ క్షేత్ర నిర్మాణానికి సంబంధించిన శిలా పథకం కూడా ఆయన ఆవిష్కరించారన్నమాట. దీనికి భూమి పూజ కూడా నిర్వహించారు. గతంలో ఈ ఆలయానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం వస్తు సముదాయం నిర్మించాలని అర్చకులు కోరారని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో ఈ విన్నపాన్ని టీటీడీ బోర్డు సభ్యులు ముందు పెట్టగా వారు ఆమోదించడంతో ఈ నిధులు వచ్చాయని, ఇందుకు సహకరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారన్నమాట. మోడీ చంద్రబాబు సహకారంతో ఇది అంజనా దేవుడు రుణాన్ని తీర్చుకున్నానని, కొండగట్టు అంజనా విశ్వాంతర్యామి అని ఆయన సేవకు చేసిన అవకాశం కలిగిస్తున్నారని, భాగ్యం కలిగిందని తెలంగాణ మంత్రి అడ్డు లక్ష్మణ్ కోరిన విధంగానే ఇక్కడ గిరి ప్రదర్శన వనస్థితిని కూడా నా సహకారం అందిస్తామని చెప్పారన్నమాట. నేను కూడా వచ్చి అందుకోసం కలసావ చేస్తానని ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారన్నమాట. ఆలయ అభివృద్ధి సహకరిస్తున్న తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధికి నిధులకు తీసుకురావడం ఆనందమే అని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమం కర్మక్రియ పవన్ కళ్యాణ్ అని అన్నారన్నమాట. అంతకుముందు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఉభయ ఆలయాలను కూడా దర్శించుకున్నారు. తెలంగాణ పోరాట శక్తి ఉన్న యువత కొదవలేదని, అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు బలాన్ని ఇస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారన్నమాట. జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్ట్లో తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన పార్టీ సభ్య నాయకులతో అంతర్గత సమావేశం కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్. తెలంగాణ వలసలు కేవలం రాజ్యాంగం మాత్రమే కొమ్ము కాస్తున్న ఏపీని తెలంగాణకు వలసలు పెరిగితే ఇక్కడ ఉన్న వారికి ఉపాధి తగ్గి యువత తెలంగాణ యువత కూడా మేలు జరుగుతుందని చెప్పారన్నమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ ప్రగతి కనిపిస్తే తెలంగాణ యువత కూడా మేలు అనమాట. పంచాయతీ ఎన్నికల్లో కూడా వార్డు సభ్యులుగా ఉపసర్గంగా గెలిచిన వారికి పార్టీ చెందిన 39 మంది ఉన్నారని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ రుణాన్ని ఇచ్చిందన్నమాట. గతంలోని పార్టీ నేతల సమావేశానికి పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లడంతో కారు రిసార్ట్లోని బయటకు తీసుకున్నట్టుగా గేటు బయట 100 సెంట్లు హామీ ఉందన్నమాట. అప్పట్లోని వారి కోసం వాహనంపై కూర్చుని అభివాదం చేస్తూ వచ్చారన్నమాట. వాహనం ముందు కదులుతున్న సమయంలోని పైన కేబుల్ టీవీ సంబంధించిన తీగలు కనబడగానే అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వాహనంపై పడుకున్నారు. తర్వాత లేచి ముందుకు సాగారన్నమాట. అప్పుడు తీగలు తగులుకుని ఏదైనా జరగవలసిన నష్టం కొంతవరకు రక్షించబడ్డారన్నమాట. అందుకని దాని రుణం ఇప్పుడు తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.